మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంధ్యారాణి గారు. ఆమె డీన్గా ఒక ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. అయితే ఒక స్పెషల్ ఏంటంటే కేఎంసీ తెలుసు కదా మనందరికీ, చాలా ఫేమస్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఆ కాలేజ్లోనే ఆమె మెడికల్ అంటే ఎంబీబీఎస్ చదువుకున్నారు. అక్కడే మెడిసిన్ చదివి అక్కడే జాబ్ చేసి అక్కడే ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. సో ఆ గ్రేట్ పర్సనాలిటీ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నైస్ మీటింగ్ యూ. యా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. నాకు కూడా చాలా రోజులు ఎప్పుడు చూస్తుంటా టీవీలో. థ్యాంక్ యూ. ఒకే కాలేజీలో చదువుకుని అదే కాలేజీలో వర్క్ చేసి అదే కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అవడం అంటే అది మామూలు విషయం కాదండి. అంటే స్టూడెంట్గా ప్లస్ ఫ్యాకల్టీగా ప్లస్ మేనేజ్మెంట్ లెవెల్లో 3 రకాలుగా వర్క్ చేశారు మీరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా స్టూడెంట్గా బోత్ పీజీస్ డన్, ఎండి పెథాలజీ అండ్ డీజీఓ రెండు అదే కాలేజ్లోనే. గైనిక్ కూడా అక్కడే. 30 years నుంచి అక్కడే ఆ కాలేజ్తో అనుబంధం. ఎలా అనిపించదండి? ఎందుకంటే అక్కడే స్టూడెంట్, అక్కడే ఫ్యాకల్టీ, మళ్ళీ అక్కడే డీన్, అక్కడే ప్రిన్సిపల్, ఎట్లా అనిపిస్తుంది? అంటే అదొక రకమైన అటాచ్మెంట్. చేయాలనిపించే నేను ప్రిన్సిపల్గా చేశాను. బయటకు వచ్చినప్పుడు కూడా కొంచెం ఫీల్ అవుతాం 30 years అనుబంధం కదా. కాకపోతే ఏంటంటే లోకల్లోనే ఉన్నాం కదా, అప్పుడప్పుడు కేఎంసీని వీ కెన్ విజిట్, నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ ప్లేస్. సో అదొకటి ఏంటంటే అప్పుడప్పుడు చూస్తుంటాం, ఓహో మన కాలేజ్ బాగుంది. అంటే అక్కడే స్టూడెంట్ గా ఉన్నారు కదా, మళ్ళీ అదే కాలేజ్ కి ప్రిన్సిపల్ గా వస్తానని ఏనాడైనా ఊహించారా? టీచర్ కంటే మేబీ ఊహించవచ్చు, అనుకోలేదు. అనుకోకుండానే అది మీ దగ్గరకు వచ్చేసిందేమో. అలా సీనియారిటీలో వచ్చింది. సీనియారిటీతో వచ్చారు. ఓకే, కొంచెం షార్ట్ పీరియడ్. అందుకే నాకు మళ్ళీ ప్రిన్సిపల్ గానే ఉండాలని చెప్పి మళ్ళీ ప్రైవేట్ కాలేజ్లో డీన్ గా మళ్ళీ జాయిన్ అయ్యాను. బికాజ్ ఐ లైక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అంతకుముందు మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫ్యాకల్టీయో లేకపోతే ప్రిన్సిపల్ ఏదైనా చిన్న చిన్న అల్లరి చేస్తే అరుస్తారు కదా స్టాఫ్, కామన్ అది. అరుస్తారు, కామన్. మీకు ఎప్పుడైనా తిట్లు పడి అలాగా? పెద్దగా ఏం పడలేదండి. పోనీ మీరు ఎవరినైనా తిట్టారా? సీనియర్స్ తో గొడవ పట్టడం అవన్నీ అయితే ఉండేవి, అవి కామన్ కామన్. ర్యాగింగ్ అది కదా, అంతేగాని పెద్దగా కన్ఫ్రంటేషన్ అయితే ఏం లేదు. మేము యూజ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా హాస్టల్లో ఉండేవాళ్ళం, ఒక 5-6 members. వీ యూజ్ టు ఎంజాయ్ అలాట్. అందరూ హాస్టల్ లైఫ్ నచ్చదు కానీ మాకు చాలా ఎంజాయ్ చేసాం. దో ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో మీరు ఒక మాట చెప్పారు ఇందాక, ఏంటి ర్యాగింగ్ గురించి ఒకటి చెప్పారు, తర్వాత ఫుడ్ గురించి చెప్పారు. ఆ రెండు కూడా మరి మీరు ప్రిన్సిపల్ గా వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టారా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్సే మెయింటైన్ చేసుకుంటారండి మెస్. అంటే దే కాంట్రిబ్యూట్ దెమ్సెల్వ్స్ అండ్ దే గెట్ దేర్ ఓన్ వెజిటబుల్స్, ఎవ్రీథింగ్ డన్ బై స్టూడెంట్స్ ఓన్లీ. మెస్ ఎంత మెయింటైన్ చేసినా కూడా అంత దాదాపు 500 students కి మెయింటైన్ చేయాలంటే కూడా కష్టమే. లేదా అంత హైజీనిక్ గా మన ఇంట్లో ఉన్నంతగా ఉండదు కదా. అక్కడ ఉండదులేండి అట్లా బయట. వీ హావ్ టు అడ్జస్ట్. కాలేజ్లో ఉన్నప్పుడు ఏదైనా అడ్జస్ట్ కావాలి, అన్ని మన ఇంట్లో ఉన్నట్టయితే ఉండవు కదా. స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఎవరినైనా తిట్టారా కాలేజీలో? అంటే మీరు ప్రిన్సిపల్ గా స్టూడెంట్స్ ఎవరైనా తిట్టడం కానీ కోపడ్డం కానీ? అంటే స్టాఫ్ అయితే ఐ యూజ్ టు టేక్ యాక్షన్ అండి. టైంకి రాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ మీద ఐ యూజ్ టు టేక్ యాక్షన్. ఆల్ వెరైటీస్. ఐ హావ్ సస్పెండెడ్ 1 or 2 candidates. ఐ హావ్ గివెన్ ప్రమోషన్ టు 1 or 2 people. అట్లా ఆల్ వెరైటీస్ ఐ ఎంజాయ్డ్. నేను ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి అడుగుతున్నాను, ఎందుకంటే మీరు స్టూడెంట్ గా అక్కడే ప్రిన్సిపల్ కాబట్టి అందుకు అడుగుతున్నాను. ఐఎమ్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ. అవునా? వాట్ ఎవర్ దే ఆస్క్ ఐల్ డూ ఇట్. బికాస్ వాళ్ళకి ఒకసారి స్పోర్ట్స్ లో నెట్ ఉంటుంది కదా, బాస్కెట్ బాల్, అది పోయిందని చెప్పి కంప్లైంట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రిన్సిపల్ ఇండెంట్ పెట్టి తెప్పించి చాలా రోజులు అవుతుంది అని అనుకున్నారు. కానీ వెరీ నెక్స్ట్ డే దేర్ ఇస్ అ ఫండ్ ఇన్ ఫర్ స్పోర్ట్స్ కి ఫండ్ వేరే ఉంటుంది. సో దాంట్లో వెంటనే తెప్పించేసి నేను విత్ ఇన్ 2 days మళ్ళీ ఐ గాట్ ఎ ట్రిప్ అయ్యాడు. సో స్టూడెంట్స్ వర్ వెరీ ఇంప్రెస్డ్ అన్నమాట. ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు మేడం. అక్కడే మీరు మేడం అని పిలిచి మళ్ళీ మిమ్మల్ని మేడం అని పిలిపించుకుంటుంటే ఏమనిపించేది? బాగుంటది ఫీలింగ్. ఎంత బాగా చెప్తారు, బాగుంటది. సో అసలు మెడిసిన్ చదవాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్గా ఐ బార్న్ ఇన్ ఖమ్మం అండి, బట్ నేటివ్ ఆఫ్ మధురా డిస్ట్రిక్ట్. వి స్టడీడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. నల్గొండ, దేవరకొండ, ఇల్లెందు, ఆల్ parts of Telangana I have studied. ఎందుకంటే అన్ని చోట్ల ఎందుకు? మా ఫాదర్ used to work in a government as a panchayat officer. So ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా we used to shift there. And intermediate మాత్రం ఇంకా అప్పటి నుంచి ఖమ్మంలో చేసాము. ఖమ్మంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు అప్పట్లోనే గుంటూరులో సివిఎన్ ధన్ అని ఒక ఆయన కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ఎంట్రన్స్ కోచింగ్. ఏది ఎంసెట్? అప్పట్లో ఎంసెట్టే కదండి ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్. మేము అప్పుడప్పుడే
అసలు అంత అవేర్నెస్ కూడా లేదు పబ్లిక్కి మెడిసిన్ చేయాలి అని. మాకు కూడా మా ఫ్యామిలీలో ఎక్కువ లాయర్స్ ఉన్నారండి, డాక్టర్స్ తక్కువ. ఓన్లీ 1 డాక్టర్ ఇదే మా మేనమా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కువ లాయర్స్. సో మేమేంటి ఫ్రెండ్స్ అందరం అనుకొని వెళ్దామని చెప్పేసి ఒక 5-6 మెంబర్స్ సేమ్ గ్రూప్ ఇప్పటికీ ఉన్నారండి స్టిల్ విల్ మెయింటైన్ ద ఫ్రెండ్షిప్. అందరం కలిసి అక్కడ గుంటూరు వెళ్ళాం. ఆల్మోస్ట్ పోయిన వాళ్ళందరికీ వచ్చిందండి. అయితే ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే సెకండ్ అటెంప్ట్లో అయినా అందరికి వచ్చేసింది. కోచింగ్కి వెళ్ళటం అది కూడా అంటే వితౌట్ నోయింగ్ ద ఏం తెలియదు, పోతే వస్తుంది అని కూడా తెలియదు, ఏదో సరదాగా అట్లా వెళ్ళాము, చేసాము, వచ్చేసాము, సీట్లు వచ్చినాయి. ఇంత కాంపిటీషన్ లేదులేండి అప్పట్లో. సీట్లు కూడా తక్కువే. మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది. కొంతమందికి ఉస్మానియా, కొంతమంది కాకతీయ, కొంతమంది గాంధీ మెడికల్ కాలేజ్, అందరికి ఆల్మోస్ట్ పోయిన వాళ్ళు అందరికి వచ్చేసింది. ఇప్పుడైతే కష్టం లేండి, అంతమంది ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా అందరికి రాదు ఇప్పుడు. అవును, మీరు అప్పుడు ఎడ్యుకేషన్ చూసారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తున్నారు. అప్పుడు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ అయిపోయింది అనుకోండి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారండి? ఎందుకంటే అప్పుడేమో స్టూడెంట్గా చూసారు, ఇప్పుడేమో ఫ్యాకల్టీ గాను, ప్రిన్సిపల్ గాను, అడ్మిన్ వైపు నుంచి చూస్తూ ఉన్నారు కదా, ఏమని? అప్పుడు యూజువల్గా 1 సైడెడ్ ఉండేదండి. లెక్చర్ యూజ్ టు గివ్ లెక్చర్ అండ్ వీ యూజ్ టు నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వాట్ హీ గివ్స్, అంతే కదా. మేమేం క్వశ్చన్లు అట్లే ఉండేవి కాదు. అండ్ మన ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, టెక్స్ట్ బుక్స్, ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 వే ట్రాఫిక్. ఓకే, సార్ చెప్పేవాళ్ళు, మనం వినేవాళ్ళం. హౌ ఫార్ ఎంటర్స్ ఇంటూ అవర్ బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. మనం రాసి చదివి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ప్యాటర్న్ మారిందండి. ఇప్పుడు స్టూడెంట్ ఓరియంటెడ్, స్టూడెంట్ని ఎట్లా ఇనిషియేట్ చేయాలి, సెల్ఫ్ డైరెక్టెడ్ అంటే వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళు ఇంకల్టేట్ చేసుకోవాలి క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్. SDLs అంటారు, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్, అదొకటి. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అని పెట్టారు. ఒక 5-6 ఇట్లా టేబుల్ దగ్గర కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తుంటారు. సో విల్ గెట్ డిఫరెంట్ పాయింట్స్ అండ్ సెమినార్స్. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్క టాపిక్ని డివైడ్ చేసి ఒక 5-6 స్టూడెంట్స్ మాట్లాడడం, స్కిట్ అని, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీచింగ్ మోడాలిటీస్ మారిపోయినాయి. అప్పుడు 1 వేగా చెప్పడం, మనం రాసుకోవడం, అట్లా. స్టూడెంట్స్ కూడా చాలా ఇంటెలిజెన్స్, వాళ్ళకి అన్ని వేలో ఇప్పుడు యూట్యూబ్ తీసి అన్ని లెక్చర్స్ ఉంటాయి. ఆల్ టాపిక్స్ విల్ బి దేర్ ఇన్ యూట్యూబ్. కొంతమంది వింటారు, మనం కొంతమందికే చెప్పామని అనుకోవాలి. అందరు 150 స్టూడెంట్స్ వింటారు అని మాత్రం అనుకోవద్దు. బికాస్ వీఆర్ ఫ్యాకల్టీ, వీఆర్ సపోజ్ టు టీచ్ దెమ్ ద వే దే వాంట్. సమ్ పీపుల్ 50% దే లిజన్, 50% ఇక కొంచెం లాటోరీ ఉంటారు, వింటారు, లేకపోతే లేదు. వీళ్ళ కోసం చెప్పామనుకోవాలి. ఎడ్యుకేషన్ కూడా తర్వాత వాడు అట్లే ఉంటుంది కదండి, వాళ్ళు మార్క్స్ కానీ అన్ని అంతే ఉంటాయిగా. అంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్లో అట్లా ఉంటారు, కానీ బిఫోర్ ఎగ్జామ్స్ బాగా చదువుతారు. ఒక 2 months ఇక వదిలిపెట్టేసి అన్ని బాగా చదువుతారు. అవునా? అట్లా కొంతమంది ఉంటారు, ఒక 10% అట్లుంటారు. ఇక మిగతా వాళ్ళు కొంచెం ఎట్లయినా తక్కువే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మా ప్రైవేట్ కాలేజెస్లో అంతా కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళే వస్తారండి. మంచి క్రీమ్ అంతా కూడా గవర్నమెంట్ సెటప్కి వెళ్ళిపోతారు. ఓకే, అంతే కదా, మంచి అంతేలేండి. ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళు అంతా గవర్నమెంట్ వెళ్తారు. మా ప్రైవేట్ వాటికి కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు అట్లా చేస్తాం. ఇప్పుడు మీరు దీనికి ఎక్కడ చేస్తున్నారండి? ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని వరంగల్లో 2 years అయింది. అది స్టార్ట్ అయ్యి కూడా 2 years, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఐఎమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆల్సో. మీరే మళ్ళీ ఇప్పుడు అక్కడ మీరు గవర్నమెంట్ దాంట్లో చేశారు, ఇప్పుడు ఇందులో చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? డిఫరెన్స్ ఏమన్నా ఉందా? గవర్నమెంట్లోనే ఒక రకమైనటువంటి మనకెందుకులే, గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, ఎనీథింగ్ విల్ రైట్ టు ద గవర్నమెంట్, దే విల్ గెట్ ఇట్ డన్. ప్రాసెస్, ఇట్ టేక్స్ టైమ్. మనకి అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వం. ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ దట్ వర్క్. లేకపోతే వాళ్ళు స్టూడెంట్స్ సఫర్ అవుతారు, పేషెంట్స్ సఫర్ అవుతారు, హాస్పిటల్ సైడ్ కామెంట్స్ వస్తాయి, పేరెంట్స్ ఇంకా అది చెప్పలేదు, ఇది చెప్పలేదు. దే విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఆన్ ప్రైవేట్ సెటప్ అరేంజ్మెంట్స్లో కానీ, టీచింగ్ కానీ, హాస్టల్ అకామిడేషన్లో దే వాంట్ ఎవ్రీబడి ఏసీ రూమ్స్, అట్లా అందరికీ ఫెసిలిటీస్ కావాలి, మంచి అకామిడేషన్ కావాలి, మంచి టీచింగ్ కావాలి. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్లో. గవర్నమెంట్లో ఎనీవే వాళ్ళ అంతా మంచి స్టూడెంట్సే పోతారు. ఏమాత్రం మనం కొంచెం పుషప్ వేసినా దే విల్ కమ్ అవుట్. ఇక్కడ కొంచెం మనం నెట్టాలి. మీరు అంటే ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే గతంతో పోల్చినప్పుడు ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయని మీరే చెప్తున్నారు. ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు టీచింగ్లో, టోటల్ అడ్మిన్లో కూడా ఉంది కాబట్టి చెప్పండి.
స్టూడెంట్ ఓరియంటెడ్గా ఇప్పుడు నడుస్తుందండి. స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేయటం అదంతా ఇప్పుడు నడుస్తుంది. ఫ్యాకల్టీ ఆల్సో వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ బికాజ్ మన ఎంబీబీఎస్ సీట్లు ఇదివరకు వేరే కంట్రీస్లో నాట్ రికగ్నైజ్డ్, బట్ నౌ దే ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో, లైక్ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, అట్లా వేరే. ఈవెన్ అమెరికా ఆల్సో వీ కెన్ గో అండ్ ప్రాక్టీస్ దేర్, యూ కెన్ డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దేర్. ఇదివరకు లాగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాయటం అట్లాంటి వాటికి తగ్గింది. ఇప్పుడు మనకు కూడా వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ దేర్ స్టాండర్డ్. అందుకని కొంచెం స్టాండర్డ్స్ పెంచింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంది కదా, ఎవ్రీ ఇయర్ దే విల్ రివ్యూ వాట్ ఆర్ ద చేంజెస్ దే వాంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు వర్చువల్ మీటింగ్ లో స్టూడెంట్స్ కెన్ రైట్ ఇన్ తెలుగు ఆల్సో ది లోకల్ లాంగ్వేజ్ అవునా అని ఇచ్చారు. ఏంటంటే స్టూడెంట్స్ మోస్ట్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం మన స్టేట్లో, అండ్ దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్ విత్ ద ఇంగ్లీష్. సో లెట్ దమ్ రైట్ ఇన్ తెలుగు, లెట్ దమ్ స్పీక్ ఇన్ తెలుగు, అట్లా అని కూడా చాయిస్ ఇచ్చారు. అవునా ఫస్ట్ టైం అట్లా. అంటే మరి కొంతమందికి చెప్పడం కూడా రావట్లేదు అసలు. వైవాల విలేజెస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి అస్సలు ఎలా స్పెల్ చేయాలి రావట్లేదు. దే నో ద సబ్జెక్ట్ బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్. సో అట్లాంటి వాళ్ళకి కూడా తెలుగు వాడమని చెప్పి ఇచ్చారు. సో ఇది ఒక అట్లా కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయి. హౌ టు ఇంప్రూవ్ అవర్ మెడికల్ డాక్టర్స్, నేషనల్ మెడికల్ అని ఎన్ఎంసీ చేంజెస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే కదా డాక్టర్స్ అంటే బయటికి పోయి ప్రాక్టీస్ చేయాలి. దే హ్యావ్ టు ట్రీట్ ద స్టూడెంట్ పేషెంట్స్. పెరిఫరీకి వెళ్ళాలి, విలేజెస్కి వెళ్ళాలి, అక్కడ ఏమేమి డిసీజెస్ ఉంటాయి. నువ్వు సిటీలో చూసింది వేరు, అక్కడ పెరిఫరీలో చూసింది వేరు. అక్కడ ఏమేమి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటాయి కదా, చాలా కొన్ని డిసీజెస్ ప్రివలెంట్ గా అక్కడ ఉంటాయి విలేజెస్ లో. వాటి గురించి వాడికి అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, మలేరియా ఇట్లాంటివన్నీ అక్కడ బాగా ఎక్కువ ఉంటాయి. వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ఎట్లా రిఫర్ చేయాలి నెక్స్ట్ సెంటర్స్కి. స్టూడెంట్స్కి అవగాహన అది పర్వాలేదు, ఇప్పుడు బాగానే వస్తుంది. కొంచెం టెక్నికల్ కోర్సులు డెప్త్ ఉందండి. అంటే ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో ఈసీజీలు తీసేవాళ్ళు, ఎక్స్రే తీసేవాళ్ళు, ఆ డిపార్ట్మెంట్లో కూడా ట్రైనింగ్స్ తీసుకోమని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చింది. బీఎస్సీ అలైడ్ సైన్స్. అలైడ్ సైన్సెస్ అంటే ఇవన్నీ దే ఇంక్లూడ్ ఈసీజీ తీయడం ఎలా, నెఫ్రాలజీ యూనిట్లో డయాలసిస్ ఎలా ఇవ్వాలి, ఈసీజీ ఎలా తీయాలి, ఇకో కార్డియోగ్రామ్ ఎలా తీయాలి, అట్లా చిన్న చిన్న కోర్సులను కూడా 3 years ప్రోగ్రామ్ పెట్టారు. డిగ్రీ కోర్స్ ఇంతకుముందు లేకుండే, ఇంతకుముందు లేదు, ఇప్పుడే వస్తుంది. అది ఉంటే ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ సెటప్లో కానీ చాలా జాబ్స్ వస్తాయి. కాకపోతే అవేర్నెస్ లేదు పిల్లలకి, ఈ స్టడీస్ ఉన్నాయని కూడా తెలియదు. ఇంటర్మీడియట్ లెవెల్లోనే అటు మనం మోటివేట్ చేయాలి వాళ్ళని, కాలేజీలోనే చేసి ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి. ఎంసీఏపు, ఎంసెట్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ కోర్సు కూడా నేర్చుకుంటే తొందరగా సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఎక్కడో చోట చిన్న జాబ్స్ చేసుకునైనా సెటిల్ అవుతారు. మెడిసిన్ అయితే కొంచెం టైం పడుతుంది. అందరికి ఎక్కడ వస్తాయండి మెడిసిన్, కొంతమందికే వస్తాయి. మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా. నర్సింగ్ ఉంది, నర్సింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ మేల్ నర్సింగ్కి చాలా డిమాండ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ కోర్స్ వేర్ వీ కెన్ అష్యూర్ 100% జాబ్ గ్యారంటీ. నర్సింగ్ వేరే కంట్రీస్లో కూడా తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా అటు కూడా వెళ్ళిపోతున్నారు పిల్లలు ఆ లాంగ్వేజ్ నేర్చుకొని. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా, మొన్న జర్మనీకి పంపించింది కొంతమందిని, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి. ఇప్పుడు స్టూడెంట్ అయిపోయింది, ఫ్యాకల్టీ అయిపోయింది, ప్రిన్సిపల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటండి? ఏమన్నా ఆలోచన ఉందా, లేకపోతే ప్రిన్సిపల్ తాగిపోతారా? అంటే గవర్నమెంట్ ఏదైనా ఛాన్స్ ఇస్తే హయ్యర్ పోస్టులకి ఐఎమ్ రెడీ టు డూ ఇట్. మీరు ఎలాగ ఎలిజిబుల్ ఏమో కదా, పోస్ట్ రిటైర్మెంట్ ఇవన్నీ కొన్ని పోస్టులు ఉంటాయండి. వాటిలలో మన ఇఫ్ దే వాంట్ దే కెన్ అబ్జార్బ్, వీ కెన్ రెండర్ అవర్ సర్వీసెస్. అది ఎక్కడంటే త్రూఅవుట్ తెలంగాణ వస్తుందా, లేకపోతే ఓన్లీ అది కూడా అక్కడనే అవకాశాలు ఉంటాయా? మళ్ళీ యూజువల్లీ వరంగల్లోనే ఉందండి, యూనివర్సిటీ ఉంటుంది, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ అని. అలాంటి చోట అవకాశాలు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ కూడా చేస్తారా అండి? ప్రాక్టీస్ చేస్తాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 40 years. అవునా? యాజ్ ఎ గైనకాలజిస్ట్. మీకు ఇది బాగా అనిపిస్తుందా, కాలేజీలో స్టూడెంట్స్ తోటి ఎడ్యుకేషన్ బాగా అనిపిస్తుందా అండి? అది బాగానే ఉంటుంది, కానీ ఇది ఏంటంటే లైవ్లీగా ఉంటుంది. గైనిక్ అనేటప్పటికి డెలివరీస్ అవి ఇవి చాలా లైవ్లీ సబ్జెక్ట్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. అంతే కదా, ఒక డెలివరీకి చాలా తేడా ఉంటుంది. మనం ఈ పేషెంట్ ఇట్లా ఉంది, ఆ పేషెంట్ కూడా ఇట్లా ఉంటుంది అని చెప్పేటట్టే ఉండదు. ఇట్స్ ఎ డైనమిక్ సబ్జెక్ట్. ఎవ్రీథింగ్ విల్ బి చేంజింగ్ టైం టు టైం. మనం రెడీగా ఉండాలి అన్నిటికీ. ఇక పెథాలజీ ఉందనుకో, టీచింగ్ సైడ్ అదే ఉంటుంది సబ్జెక్ట్, చెప్తామంతే అట్లా. అంతేగాని పెద్ద చేంజెస్ అట్లా ఏం ఉండవు. ఇదైతేనే డైనమిక్గా ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసాము, పేషెంట్కి మనకి ర్యాపట్ బాగుంటుంది. అక్కడ స్టూడెంట్కి టీచర్కి ఎలా ఉందో ఇక్కడ పేషెంట్కి మనకి ర్యాపట్ ఉంటుంది. ఇప్పటికీ మరి మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వచ్చి డెలివరీ అవుతూ ఉంటారు. ఏంటంటే మేడం దగ్గర డెలివరీ అయ్యాము, మా బాబు కూడా ఇక్కడే డెలివరీ అవ్వాలి, మా పాప కూడా ఇక్కడే డెలివరీ అవ్వాలి అని అట్లా సెంటిమెంట్స్ ఉంటాయి. అలా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కలుస్తారండి, వస్తుంటారా స్టూడెంట్స్ ఎప్పుడైనా? అంటే పీజీలు కలుస్తారు, కాన్ఫరెన్సెస్లో వాటిలలో పీజీలు వస్తారు. అండర్ గ్రాడ్యుయేట్స్ బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి కదండి, మనకు పెద్ద టచ్ ఉండదు.
పీజీలు మాత్రం ఏ కాన్ఫరెన్స్లైనా వస్తుంటారు కాబట్టి కలుస్తారు. మీరు ఎప్పటికీ మర్చిపోలేని స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? అల్లరి విషయంలో కావచ్చు, చదువు బాగా చదివిన విషయంలో కావచ్చు. గొడవ చేసేవాళ్ళు ఎవరో ఒక అబ్బాయి నిజామాబాద్ నుంచి ఉండేవాడు, వాడి పేరు నాకు గుర్తులేదు, గొడవ చేసేవాళ్ళు ఎక్కువ బాగా గుర్తుంటారు. గొడవ చేసేవాడు. అదే అట్లా ఆడొక్కడ గుర్తున్నాడు కానీ ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ నౌ. మళ్ళీ కలవలేదండి తర్వాత ఇక? కలవలేదండి. ఎక్స్ట్రాడినరీగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే బియాండ్ ద పీజీ లెవెల్స్ కూడా చదువుతారు వాళ్ళు. మనం కూడా కొన్ని వాళ్ళకి ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు. సమ్ టైమ్స్ విల్ గో అండ్ రిఫర్ అండ్ నెక్స్ట్ డే విల్ టెల్ దెమ్ సో దిస్ ఈస్ గోయింగ్ అని. అట్లా సమ్ పీపుల్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అది వాళ్ళ డౌట్ క్లారిఫై చేసే వాళ్ళకు మనకు ఛాలెంజింగ్, మనకు ఛాలెంజ్ ఉంటుంది. మనకు కూడా అనుమానం వస్తుంది, అవును ఇది ఎందుకు ఇన్ని రోజులు మనం అడగలేదు అని చెప్పి పోయి బుక్ రిఫర్ చేసుకుని వచ్చి వాళ్ళకి నెక్స్ట్ డే చెప్తా ఉంటాం. అట్లా ఇంటెలిజెన్స్ ఉంటారు కొంతమంది. ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా అక్కడే ఉంటాయేమో గవర్నమెంట్ కాలేజెస్లోనే ఎక్కువగా. గవర్నమెంట్లోనే ఎక్కువ ఉంటారు కదండి. ప్రైవేట్లో మంచి ర్యాంక్స్ వచ్చి ఇక నెక్స్ట్ హైయర్ వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ కోటా ఉంటుంది కదా, ప్రైవేట్లో కూడా గవర్నమెంట్ కోటా ఉంటుంది. 60%, 60 సీట్స్ మా దగ్గర అవుట్ ఆఫ్ 150 60 గవర్నమెంటే పంపిస్తుంది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తీసుకోవాలి, మిగతా అంతా మేనేజ్మెంట్ కోటా. లే మధ్యలో బీ క్యాట్ అని ఉంటుంది, అంటే తెలిపే ఎక్స్ట్రా 11 lakhs అట్లా ఇచ్చేసి అది కొంత పర్సంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మార్క్స్, ఫస్ట్ హయ్యర్ మార్క్స్, నెక్స్ట్ లెవెల్. ఇక సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోట, మనం ఎవరినైనా తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటాలో ఇక్కడ వాళ్ళని కూడా తీసేసుకుంటారా లోకల్ వాళ్ళని? నా పేరుకి ఎన్ఆర్ఐ ఉంటాయి, అంత లోకల్ వాళ్ళే ఉంటారు. ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉండి ఎందుకు చదువుతారు? అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట్టుగా మనకు ఒక కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, పిన్లు ఎవరో ఒకళ్ళు స్పాన్సరింగ్ సో అండ్ సో క్యాండిడేట్ అని ఒక ఫస్ట్ ఇయర్ ఇస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్ద అడగారు, జాయినింగ్ అప్పుడే అడుగుతారు ఎన్ఆర్ఐ కోట కాబట్టి. ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్ మీ దగ్గర? 150 అండి, ఇంటేక్ 150, ప్రతి బ్యాచ్ కి 150. ప్రతి బ్యాచ్ కి 150. ఇప్పుడు ఎన్ని? ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ మళ్ళీ వస్తుంది. సెకండ్ బ్యాచ్ మీన్స్ వీళ్ళు సీనియర్స్ అవుతారు, జూనియర్స్ మళ్ళీ మళ్ళీ వస్తారు, వాళ్ళు 150. మీరు ప్రాక్టీస్ మొత్తం ఇప్పుడు ఇందాక మీరు కెరియర్ లో చెప్పారు, అంటే వాట్ ఐ మీన్ అటు ఫ్యాకల్టీ సైడ్, ఎడ్యుకేషన్ సైడ్ చెప్పారు, ఇటు ప్రాక్టీస్ సైడ్ చెప్పండి. మర్చిపోలేని కేసు ఏదైనా ఉందా? చాలా సీరియస్ అయ్యి లేకపోతే చాలా క్రిటికల్ అయ్యి మీరు సేవ్ చేసింది అట్లా ఏమన్నా ఉందా? ఉన్నాయండి. ఒక ఇద్దరికి హిస్టెక్టమీ చేసాము, ఎనస్థీషియా ప్రాబ్లం వచ్చి ఆమె వాయిస్ పోయింది, అంటే షీఈ్ అనేబుల్ టు స్పీక్. అంటే బ్రెయిన్ కొంచెం హైపాక్సిక్ అయిపోద్ది అనమాట. హైపాక్సిక్ అయిపోయి ఇక ఇవన్నీ రావు, మూమెంట్స్ రావు, వాయిస్ రాదు. సో ఆమెకి ఒక 3-4 రోజుల తర్వాత ఇక ట్రీట్మెంట్ ఇచ్చి అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనుకుంటా, ఇచ్చిన తర్వాత షీ స్టార్టెడ్ స్పీకింగ్. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదే కదా, అట్లా బతికింది అదే. అట్లా కేసెస్ చాలానే ఉంటాయండి, అట్లా కొంచెం క్రిటికల్ అయ్యి మళ్ళీ సాల్వ్ అయినవి. ఇదైతే బాగా గుర్తుండిపోయిన కేసు. అట్లా 3-4 ఉంటాయి. మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారండి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, శశాంక్ అని. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. శశాంక్ అని పెథాలజిస్ట్. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. వెళ్తుంటే సమ్మర్లో బాగా మేలో ఆయనకి బాగా వామిటింగ్స్, మోషన్స్ ఎక్కడి నుంచో వస్తున్నాడు, పైనుంచి వచ్చాడు. వస్తుంటే ఆయన వరంగల్కి వచ్చేటప్పటికి నాకు అప్పుడు ఇంకో ఫోన్ ఉండేది, రిలయన్స్. చాలా అంటే ఎప్పుడు వాడేదాన్ని కదా, ఎప్పుడు ఈ ఐఫోనే వాడేవాళ్ళం. ఆ రిలయన్స్కి ఫోన్ చేశాడు ఆయన, సంధ్య నాకు బాగా వామిటింగ్స్ అవుతున్నాయి. విజయవాడ వెళ్తూ కాల్ చేశారు. వరంగల్లో ఆగింది ట్రైన్. సో నేను అప్పుడు లంచ్ చేసేదాన్ని, సరే మా కొలీగ్ కదా పెథాలజిస్ట్ అని చెప్పేసి వెహికల్ వేసుకొని వెళ్ళి కరెక్ట్గా డిపార్ట్మెంట్, అదే ఆయన కంపార్ట్మెంట్ అక్కడ ఉంది, నా కార్ ఇక్కడ ఆగింది. తీసుకొచ్చాను ఆయన్ని నెమ్మదిగా. ఆయనకి యాక్చువల్ ఇన్ఫాక్షన్ వచ్చింది, ఆయన కనుక్కోలేదు అది తనకి హార్ట్ అటాక్ అని చెప్పేసి, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అంటే ట్రైన్లోనే వచ్చింది. కానీ ఆయనకి ఏదో డౌట్ ఉండి మీకు కాల్ చేసిండి, అక్కడ దాకా పోగలనో లేదో అని. కాల్ చేస్తే నేను తీసుకెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఎందుకో అసలు అంటే ఇప్పుడు నా నర్సింగ్ హోమ్ తేవచ్చు కదా, తేలేదు. నేను డైరెక్ట్గా కార్డియాలజిస్ట్కి వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికే ఆయనకి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు డీసీ అని ఉంటారు కదా, స్ట్రోక్ ఇస్తారు కదా, ఆ డీసీ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఆయన చనిపోయి బతికిండండి. అంటే టైమ్లీ ఎప్పుడైనా మనకు హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్ ముందు రావాలనిపించింది నాకు. అంటే అన్నీ ఉంటాయి అక్కడ, రెడీగా ఉంటాయి, ఎవ్రీబడి ఈజ్ రెడీ, ట్రీట్మెంట్ రెడీ. అది కూడా మార్నింగ్ 11 o'clock అంటే ఎవ్రీబడి విల్ బి అలర్ట్. అదే నైట్ అంటే కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది. 11 o'clock ఎవ్రీ స్టాఫ్ మెంబర్ ఈజ్ రెడీ. సార్ కూడా మాకు తెలిసిన ఆయన ప్రేమ్ శర్మ గారు అని, ఆయన కార్డియాక్ షాక్ ఇచ్చాడు. ఇక అప్పుడు సర్వైవ్డ్ పాపం. ఆయన మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడికి యశోదాకి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు వచ్చి. అట్లా అదొకటి. ఏమైందండి ఆయనకి? అంటే ఇన్ఫాక్షన్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ బ్లాక్ అనమాట. వాళ్ళ బ్రదర్ కూడా అదే ఏజ్లో చనిపోయాడంట. అట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. అందుకే ఆయన భయపడి ఎట్లా అవుతుందో అన్నట్టు నాకు ఫోన్ చేశాడు. నేను కూడా కరెక్ట్గా టైంకి వెళ్ళాం కాబట్టి గోల్డెన్ అవర్ అంటారు కదా, అట్లా వెళ్ళాం. అట్లా కొన్ని కేసులు సర్వే చేసాం. అంటే మీకు గుర్తుకొచ్చినప్పుడు
తలుచుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందేమో. ఆయన పాపం ఎప్పుడు అమ్మ అమ్మనే పిలుస్తాడు, మా మదర్ ఏమో అని అంటాడు మిమ్మల్ని. అంటే, మరి మీరు ఇంకో జీవితం ఇచ్చారు కదా. ఇచ్చినట్టు. నార్మల్ గా అంటుంటారు కదా, ధన్వంతరి వారసులం భువిలో నా దేవతలం అని. ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, డాక్టర్స్. అలాంటి నోబెల్ నోబెల్ ప్రొఫెషన్. కొంతవరకు అన్హ్యాపీగా ఉన్నా ఎక్కువ హ్యాపీగానే అనిపిస్తుంది. కొంతవరకు అన్హ్యాపీ ఏ టైంలో? ఏమో ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని డ్యామేజ్లు, హాస్పిటల్ మీద అటాక్స్, డాక్టర్స్ మీద అటాక్స్. అవును, ఇవన్నిటి మూలంగా కొంచెం అన్హ్యాపీ ఇస్తుంది. కానీ అట్లా కేసు లేనప్పుడు మాత్రం హ్యాపీగానే అనిపిస్తుంది. వీళ్ళు ఫర్గెట్ అంతే ఇక. అవునండి, నిజంగానే మీరు అన్నట్లు కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు డాక్టర్స్ మీద కూడా, ప్రాణాలు కాపాడే డాక్టర్స్ మీద ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అది వాళ్ళకి ప్రైవేట్ సెటప్లు అనేవారికి 100% వాళ్ళు పాజిటివ్ అప్రోచ్ చేస్తారండి. అదే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఎవరు అడగరు. అదే కేసు గవర్నమెంట్లో పోతే ఏం అడుగుతారు, తీసుకొని పోతారు. అదే ప్రైవేట్లో అయ్యేటప్పటికి దే ఎక్స్పెక్ట్ 100% పాజిటివ్ అనమాట. అవుట్కమ్ షుడ్ బి పాజిటివ్. నువ్వేమైనా చెయ్యి, 100% పేషెంట్ బాగుండాలి. అంత పాజిబిలిటీ ఉండదు కదా. సమ్ టైమ్స్ మనకు తెలియని ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతారు పేషెంట్లు. 100% వీ కెనాట్ గివ్ గ్యారంటీ టు ఎనీ పేషెంట్. మన డాక్టర్స్ చచ్చిపోవట్లేదా? ఎంతమంది చచ్చిపోవట్లేదా హార్ట్ అటాక్లు వచ్చి రోడ్డు మీద? కరెక్టే, అది కూడా. అట్లా వాళ్ళు పర్సెప్షన్ ఉండదు. ఏదో డాక్టర్ ఏదో తప్పు చేశాడు అట్లా అని అనుకుంటారు, కానీ ఏదో మ్యాక్సిమం చేశారు, వాళ్ళకి తెలిసింది చేశారు అనే కాన్సెప్ట్ రావట్లేదు. పేషెంట్కి డాక్టర్స్కి ఆ రిలేషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇదివరకు దే వోంట్ బిలీవ్ చేయట్లా మనం ఏం చెప్పినా కూడా. అందుకే ఇప్పుడు అన్ని వీడియో రికార్డింగ్లు ఎందుకు చేస్తున్నాం మరి? వీడియో రికార్డింగ్ చేసి చెప్పి చేస్తున్నారు. ఏది చేసినా, సర్జరీలు చేసినా, ఏది చేసినా. అవునా? ఏదైనా బ్యాడ్గా అయినా కూడా మళ్ళీ మన ఏమనకుండా మీకు ముందే చెప్పాం కదా, కాపాడాలనే చూస్తారు అనుకోండి డాక్టర్స్ ఎప్పుడు కూడా. కానీ కొంతమంది కమర్షియల్ గా తయారైపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నారండి. ఉంటారు. ఇప్పుడు కలుపు మొక్కలు ఎక్కడైనా ఉంటాయి, ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటారు. ఆ ఒక్కరిని ఇద్దరిని బట్టి అందరినీ అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది అండి అలాంటివి విన్నప్పుడు. ఎందుకు వచ్చాం రా దేవుడు, హాయిగా ఏదో చేసేసుకుంటే అయిపోయేది, జాబ్ చేసుకోక. కానీ శ్మశాన వైరాగ్యంలో కొన్నాళ్ళే ఉంటుంది, మళ్ళీ మామూలుగా రొటీన్లో పడిపోతాం. ఎవరైనా పేషెంట్ అంటే మీ చేతుల్లో, మీరంటే మీరని కాదు, డాక్టర్స్ చేతుల్లో చనిపోయినప్పుడు, లాస్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజంతా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా డిప్రెస్డ్గా ఉంటుందండి. అన్నీ చేసాం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ పేషెంట్ వి లాస్ట్ కదా, అది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇంకెక్కడైనా తప్పు చేసామంటే అందరం వస్తాం కదా, ఒకసారి కేసు బాగాలేదంటే కొలీగ్స్ అందరు వస్తారు, చూస్తారు, అందరం చూస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వి లూజ్ ద పేషెంట్. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, మనకు కూడా మన డాక్టర్స్ చచ్చిపోవట్లేదు, ఎంతమంది చచ్చిపోవట్లేదు. ఇప్పుడు జనరల్ గా విమెన్ హెల్త్ కి వచ్చేసరికి చాలా నెగ్లిజెంట్ గా ఉంటారండి విమెన్. ఏది చూసుకున్నా సరే లాస్ట్ కి మోస్ట్ వల్నరబుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు హెల్త్ విషయంలో అంటే అది విమెనే. ఫ్యామిలీ గురించి పట్టించుకుంటూ వాళ్ళు తక్కువ చూసుకోవటం కావచ్చు, లేదు అంటే వాళ్ళకున్న పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇంట్లోనూ బయట చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలు, ఇట్లా ఈ హడావుల్లో పడి వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతుంటారు. కానీ వాళ్లే ఇంపార్టెంట్ కదా, వాళ్ళనే వాళ్ళు ఒకళ్ళు లేకపోతే ఇంట్లో మొత్తం ఇల్లంతా ఆగిపోతుంది నిజం చెప్పాలంటే. ఏ కంట్రీకైనా రెండు సెన్సిటివ్ ఇండికేటర్స్ అండి. లిటరసీ ఒకటి, అంతే కదా, బాగా చదువుకుంటే మంచి కంట్రీ అన్నట్టు. హెల్త్ బాగుండాలి అందరికీ, హెల్త్ ఫర్ ఆల్. అంత హెల్తీ అట్మాస్ఫియర్, హెల్త్ పరంగా గవర్నమెంట్ అన్నీ ఇచ్చి అంత చేసే అంత కెపాసిటీ మనకు లేదు. బికాస్ అవర్ ఫండ్స్ ఆర్ వెరీ లెస్. మనకి 66th ర్యాంక్లో ఉన్నాం మనం హెల్త్లో 195 కంట్రీస్లో. అదే మనం 66th ర్యాంక్లో ఉన్నాం. అంటే అదే ఇప్పుడు నార్వే అవన్నీ ఉన్నాయనుకోండి, స్కాండినేవియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఇవన్నిటిలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హెల్త్. ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, ముందు పబ్లిక్ తక్కువ ఉంటారు, అంతే కదా. జనం తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ బోల్డ్ అండ్ స్కీమ్స్ పెడుతుంది. NHRM అని, అంటే నేషనల్ హెల్త్ రూరల్ మిషన్, అది ఎస్పెషల్లీ విమెన్ కోసమేనండి. MCH మెయిన్లీ ఉమెన్ కోసం, మదర్ అండ్ చైల్డ్ కేర్ MCH ప్రోగ్రామ్. దాంట్లో మదర్కి ఎలా యాంటీనేటల్ చెకప్స్ ఎలా చేయాలి, డైట్ ఏమి ఇవ్వాలి, అప్పుడు వ్యాక్సినేషన్ ఇస్తున్నారా లేదా, ఐరన్ ఎట్లా కవర్ చేస్తున్నారు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం, వాళ్ళు యాంటీనేటల్ చెకప్ చేయటం, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ముందే రిఫరల్ హాస్పిటల్కి పంపించడం, అట్లా ఇవన్నీ కూడా MCH ప్రోగ్రాంలో బాగా అవుతాయి. చిల్డ్రన్ కూడా వ్యాక్సినేషన్లు, ఇప్పుడు మన అంగన్వాడీ వర్క్ అంటారు, అక్కడ పిల్లలకి 3 years 6 years వాళ్ళకి ఫుడ్ ఇస్తారు, ఎగ్ ఇస్తారు, వాళ్ళకి ఆడుకోవడానికి అవి, అట్లా అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, లేవని కాదు. కానీ అకౌంటబిలిటీ ఉండదండి, ఏదో చేస్తాము అంతే, కానీ అకౌంటబిలిటీ ఉండదు. మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఇండివిజువల్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఒక జాబ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి. కరెక్ట్. ఇవాళ 103 మందికి టీచర్స్కి ఇచ్చారు అవార్డ్స్,
మరి అందరికి ఎందుకు ఇవ్వలేదంటే అంతే కదా. అంతే కదా, వాళ్ళు ఏదో మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, బోర్డ్ అండ్ ఫండ్స్ ఉంటాయి. కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గర అవి ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టు ఉమెన్ కూడా మిత్స్ ఎక్కువ, ఏదో తిన్నాంలే అన్నట్టు లాస్ట్లో ఏదో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోరు వాళ్ళు. చిన్నప్పుడేమో తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎక్కువ మగపిల్లలకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాడికి మంచి ఫుడ్ ఉండాలా, మంచి స్కూల్లో చదువుకోవాలి. ఆడపిల్లలకి ఏమో మంచి ఫుడ్ ఇవ్వరు, మంచి స్కూల్లో చదివించరు. అట్లా దానికి తగ్గట్టు యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ వాళ్ళకి నీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ అని, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ అని. కంపారిటివ్లీ అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకి ఎక్కువ ఫుడ్ అవసరం ఉంటుంది డెవలప్మెంటల్లో. అవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. అందుకే గవర్నమెంట్ ఆ లెవెల్లో కూడా ఇస్తానే ఉంది. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది స్కూల్స్లో వాటిలలో. అయినా కూడా ఫండ్స్ లేవని కొంచెం అంత సరిగ్గా ఇంప్లిమెంటేషన్ ఉండదు. ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఉండదు సరిగ్గా. నెక్స్ట్ ఈ మధ్యలో చూస్తున్నామండి, బాగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు అసలు 10 yearsకి 9, 11 ఆ ఏజ్లోనే ప్యూబర్టీ రావడం, ఆ ఏజ్లోనే మెచ్యూరిటీ వచ్చేయటం. ఇదివరకు రోజులు అలా ఉండేది, మినిమం 14 పైనే ఉండేది అసలు. ఇప్పుడు అసలు మరీ తగ్గిపోయి ఏజ్. అంటే జంక్ ఫుడ్డా, లేకపోతే జీన్సా, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పొల్యూషనా, ఏంది? ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళు ఒబేసిటీ అండి. ఊరికే కూర్చుంటారు, దేర్ ఇస్ నో ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. ఒబేస్ ఉంటారు, ఎంతసేపు ఆ టీవీ కార్యక్రమాలు, టీవీ సెల్లో చూసుకుంటూ కూర్చుంటారు. ఎక్సర్సైజ్ అనేది ఉండదు. ఇంకోటి జంక్ ఫుడ్ బాగా తింటారు. ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు టీవీలో చూసే ఈ మూవీస్ వల్ల కూడా వాళ్ళకి మెచ్యూరిటీ, హైపోథాలమస్ మెచ్యూరిటీ తొందరగా వస్తుంది. అంటే దే విల్ బి సీయింగ్ ద లవ్ సీన్స్ అండ్ ఆల్ దోస్ సీన్స్ కదా. అట్లాంటప్పుడు హైపోథాలమస్ కూడా తొందరగా మెచ్యూర్ అయిపోయి పీరియడ్స్ వస్తాయి. దానికి దీనికి కూడా సంబంధం ఉంటుంది. అన్ని ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నిటికీ కలిపి ఇది ఉంటుంది. దానికి మెయిన్ ఏంటంటే వీళ్ళు జంక్ ఫుడ్ తినద్దు, ఎక్సర్సైజ్ ఉండాలి, మినిమం ఎక్సర్సైజ్. థైరాయిడ్ ఒకటి చూసుకోవాలి, థైరాయిడ్ ఏమైనా ఉందా పిల్లలు. కానీ చాలా తొందరగా అవుతున్నారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి వాళ్ళు దే కెనాట్ మెయింటైన్ ద హైజీన్. తెలియదు వాళ్ళకి వాట్ ఈస్ గోయింగ్ అనేది వాళ్ళకి తెలియదు. మదర్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఒక తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నానండి, తెలిసిన వాళ్ళ పాప కోసం. ఆ క్లాస్లో ఆ పాప 5th or 6th చదువుతుంది. వాళ్ళ క్లాస్లో దాదాపు 20% పిల్లలు మెచ్యూర్ అయ్యారు అమ్మాయిలు అని చెప్పేసి, ఆ మదర్ ఏం చేస్తుందంటే ఆ పాపకి పాలు ఇవ్వకుండా, చికెన్ పెట్టకుండా, బిర్యానీలు తిననీయకుండా, జంక్ ఫుడ్ ఏం తిననీయకుండా, బిస్కెట్స్ తిననీయకుండా, ఈవెన్ నెయ్యి వేయకుండా, తర్వాత కర్డ్ లాంటిది ఏమీ పెట్టకుండా నార్మల్ ఫుడ్ పెడితే, అట్లయితే ఇంకో 2-3 years పాప మెచ్యూర్ అవ్వకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఫుడ్ అలా ఇస్తున్నదంట. ఆ మాట తెలియగానే అది అలా ఇస్తే మరి వాళ్ళ డెవలప్మెంట్, గ్రోత్ కూడా దెబ్బతింటాయి కదా నాకు అనిపించింది. మెచ్యూరిటీ అయితే తర్వాత సంగతి, ముందు ఆమె గ్రోత్ ఉండదు, బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్నీ ఉండాలి కదా, హైట్ ఉండాలా, అవన్నీ స్టంట్ అయిపోతాయి. అవన్నీ ఆగిపోతాయండి, అంతే తగ్గుతుంటాయి కదా. అట్లా మామూలు వాళ్ళకి ఆమెకి తేడా ఉంటుంది. కానీ మరి నిజంగా ఇవన్నీ ఆపితే మెచ్యూర్ అవడం లేట్ అవుతుంది, అట్లాంటిది ఏమి ఉండదండి. ఉండదా? ఇవన్నీ ఆపేస్తే లేట్ అవుతారు అనేది మాత్రం కాన్సెప్ట్ లేదు. తొందరగా అవ్వడానికి ఇవన్నీ రీజన్స్ చెప్తారు కానీ లేట్ అవ్వడానికి రీజన్స్ ఏం లేదు. లేట్ అవ్వడానికి 18 years వరకు చూడాలండి. ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. కొంతమంది ఫ్యామిలీస్లో లేట్ అవుతారు. అవును, కరెక్ట్. 18 years వరకు చూడాలి. 18 years వరకు కాకపోతే అప్పుడు స్కాన్ చేసి యూట్రస్ బాగుందా, ఓవరీస్ బాగున్నాయా, హార్మోన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఒబేస్ ఉందా, ఇవన్నీ ఇవాల్యుయేషన్ ఇంకా అప్పుడు టైం పడుతుంది. అప్ టు 18 years వరకు ఊరికే టెన్షన్లో పెట్టద్దు వాళ్ళని. నువ్వు కాలేదు పక్క అయింది ఇదైంది అని అట్లా ఊరికే టెన్షన్లో ఉంచొద్దు. లెట్ దెమ్ రిలాక్స్. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడోకప్పుడు అవుతారు. అవ్వకపోతే అదేదో జబ్బులాగా అమ్మాయి ఫీల్ అయ్యి అందరు అయ్యారు నేను కాలేదంటే ఏదో నాకు లేదో తప్పు ఉందేమో అట్లా అనుకునే అవకాశాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పిన కేసులు అయితే అట్లాంటి అవకాశం లేదు. అవి ఆపేయడం వల్ల అవ్వకుండా ఉంటారు అని అట్లేం లేదు. అట్లేం లేదండి. సైన్స్ జీన్స్ ఏనండి మేజర్గా, బేసికల్గా ఏమి జీన్స్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కూడా. కొంతమంది తొందరగా అవుతారు, కొంతమంది కొంచెం లేట్ అవుతారు. మనం తప్పనిసరిగా మీ మేనత్తలు ఏమో లేట్ అయ్యారు అట్లా అడిగితే ఒక్కోసారి హిస్టరీ ఇస్తారు. అంటే ఖచ్చితంగా ఇంట్లో మేనత్తలు, తల్లి లేదా అమ్మమ్మ వాళ్ళే వస్తాయండి, అట్లా ఏమి ఉండదు? అట్లా ఏమి ఉండదు. అదొక ఫ్యాక్టర్. ఎందుకు కాలేదు అంటే అది కూడా మనం ఆలోచించాలి. సో పిల్లల గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును కదా. ఇలాంటివన్నీ ఆపేసి వాళ్ళని అనవసరంగా అది చేయడం అయితే కరెక్ట్ గా. జంక్ ఫుడ్ మాత్రం ఒప్పుకోలేండి, ఎవరు కూడా బాగా తింటున్నారు. జంక్ ఫుడ్ బాగా తింటారు. అదే చాలా తీవ్రమైన ఎఫెక్ట్ చూపించేది అంశం కదండి జంక్ ఫుడ్ అనేది. ఆయిల్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఊరికే కుర్కురేలు ఇట్లాంటివన్నీ తింటా ఉంటారు. అవన్నీ కూడా నాట్ అడ్వైజబుల్ అసలు. అది ఎవరికైనా కాదు, అమ్మాయిలు ఎవరికైనా అబ్బాయిలకు కూడా. ఒబేసిటీ పెరుగుద్ది అంతే. మెయిన్ ఒబేసిటీ ఇస్ అ మేజర్ ప్రాబ్లం కదా. ఒబేస్ ఉన్నారంటే ఇక అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చిన్న పిల్లలకే మోకాళ్ళ నొప్పులు,
చిన్న పిల్లలకి మోకాళ్ళ నొప్పులా అండి? నొప్పులు వస్తాయి వాళ్ళకి. 16 years కాగానే కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, ఆ నొప్పులు పుడుతున్నాయి. ఏంటంటే ఒబేస్. స్పోర్ట్స్ ఉండవు, ఏం గేమ్స్ ఆడరు, ఐడియల్ గా కూర్చుంటారు, టీవీ చూడటం లేదా సెల్ ఫోన్ మాట్లాడుకోవడం. బయటికి వెళ్ళి ఆడడం కూడా అయిపోయి ఆల్మోస్ట్ ఎక్కడ జరగట్లేదండి. స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఏమైనా వీడియో గేమ్స్ ఆడుకుంటారు. స్కూల్లో చదవాలి, ఇంటికి వచ్చి వీడియో గేమ్స్ ఆడుకోవాలి. ఇప్పుడు అదే పరిస్థితి, ఒకప్పట్లా లేదు కదండి. సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీని, అంటే స్టూడెంట్గా వచ్చి ఈరోజు ఒక డీన్ వరకు వచ్చినటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీని కలవడం ఇన్స్పిరేషనల్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మేడం, మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.